నమస్తే అండి. ఈరోజు వీడియోలో మనం చక్కెర అరిసెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇదిగోండి చక్కెర అరిసెలు చేశాను. చాలా బాగా వచ్చాయి. పూరీలాగా వచ్చాయన్నమాట. నోట్లో వేసుకుంటే కూడా కరిగిపోతున్నాయి వెన్నెలాగా. చాలా చక్కగా వచ్చాయి. ఇదిగోండి పిండి కొంచెమే మిగిలింది చూడండి. నేను బెల్లం అరిసెలు చేశాను కదా, దాంట్లో మిగిలిన పిండితో నేను ఇలా చక్కెర అరిసెలు చేశాను అనమాట. ఎందుకంటే ఈ అరిసెలకు కూడా మనకి తడి బియ్యమే కావాలి కదా, సో తడి బియ్యం ఉంది కదా అని వెంటనే నేను చక్కెర అరిసెలు కూడా చేసేసాను. కొంచెమే వచ్చింది క్వాంటిటీ. యాక్చువల్లీ నేను చక్కెర అరిసెలు చేస్తామని అనుకోలేదు, బట్ అప్పటికప్పటికి నేను చేసేసాను, పిండి వేస్ట్ అవ్వకూడదు అని చెప్పేసి. ఓకే అండి, నేను ఈ చక్కెర అరిసెలు కూడా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఒకసారి ట్రై చేయండి పిండి మిగిలితే. ఓకే అండి, ఇదిగోండి చక్కెర 250 గ్రామ్స్ తీసుకున్నాను. అంటే మనకి పిండి తడిపిండి తక్కువే ఉంది కదా, సో చక్కెర అనేది కొంచెమే తీసుకున్నాను. మీకు ఇది తక్కువ అనిపించచ్చు, కానీ పాకం పట్టిన తర్వాత పిండిని చాలా ఎక్కువ లాగేస్తుంది, అందుకని కొంచెమే చక్కెర తీసుకోవాలి మనం. ఓకే అండి, చక్కెర అయితే తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ పోసేసి బాగా పాకం రానిద్దాము. మనం బెల్లం అరిసెలకి రౌండ్ పాకం ఎలా అయితే వస్తుందో సేమ్ అదే విధంగా చక్కెర కూడా రౌండ్గా మనం పాకాన్ని ఇలా అంటే రౌండ్గా అనేది రావాలన్నమాట. సో రౌండ్గా వచ్చే వరకు పాకాన్ని మనం పట్టుకోవాలి. రౌండ్గా వచ్చేగానే స్టవ్ అనేది ఆఫ్ చేసేసి కొంచెం ఎలాచీ పౌడర్, నువ్వులు ఇష్టం ఉంటే నువ్వులు వేసుకోండి. ఇదిగోండి మీకు ఇక్కడ ఏం లేనట్టుంది, యాక్చువల్లీ దాంట్లో పాకం ఉంది. ఓకే అండి, ఇదిగో ఈ పాకంలో నేను ఈ తడి బియ్య పిండిని వేస్తున్నాను. కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకుందాము. మనము తడి బియ్య పిండి ఏదైతే ఉందో దాన్ని మూత పెట్టేసాం కాబట్టి తడి అనేది అందులో అట్లానే ఉంటుంది కాబట్టి మనకేమి ప్రాబ్లం లేదు. సేమ్ డే వెంటనే చేసేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ డే అంటే మళ్ళీ అది పొడైపోతుంది తడిపిండి. సో అందుకని కొంచెమే పిండి కాబట్టి ఒక 10-12 వచ్చాయి నాకైతే. ఇదిగోండి ఈ విధంగా కన్సిస్టెన్సీగా కలుపుకున్నాను. కొంచెం కాలుతోంది, చల్లారిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా వచ్చింది. పూరి పిండిలాగా వచ్చిందండి. ఇదిగోండి ఇలా సాఫ్ట్గా ఉండాలి మన అరిసెల పిండి. ఇదిగోండి ఇలా ఉండ చేస్తే నీట్గా రావాలి. ఓకే అండి, ఇప్పుడైతే కవర్కి నెయ్యి పూసేసి ఇదిగోండి ఈ అరిసెల పిండి ఒక ముద్ద తీసుకొని మెల్లగా ఇలా అంటే సాఫ్ట్గా ఇట్లా వచ్చేయాలన్నమాట. అట్ ది సేమ్ టైం మనం అరిసెని ఇలా తీసినప్పుడు కూడా సాగకుండా ఏ షేప్లో ఉందో అదే షేప్లో మనకి ఆయిల్లో పడేటట్టు చూసుకోవాలి. ఓకే అండి, ఇదిగో తీస్తే అట్లానే ఉంది చూడండి, షేప్ అవుట్ అవ్వలేదు. సో అలాగే తీసి మనము నెయ్యిలో వేసేసాను. ఇప్పుడు చూడండి ఇంకోసారి చూపిస్తాను. నువ్వులు ఆప్షన్ అండి, మీ ఇష్టము. నువ్వులు వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఫస్ట్ సిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే ఉడకడానికి టైం పడుతుంది కదా. కొంచెం ఇంకా అయిపోయింది అన్నప్పుడు మీడియం దాంట్లో హీట్లో పెట్టుకొని కాల్ చేసుకోవచ్చు. లోపల కొంచెం పిండి ఉడకాలి కాబట్టి ఒకేసారి మీడియంలో హైలో పెట్టేస్తే మాడిపోతుంది పైన. ఓకే అండి, ఇప్పుడు నేను ఇంకొక అరిసెని వేసే చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇదైతే అచ్చం పూరిలానే ఉందండి, చూడటానికి పూరిలాగా పొంగింది. ఇదిగోండి ఇప్పుడు పీట మీద పెట్టి 2 సైడ్లు ఒత్తుకుంటే మనకి ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉందో అదంతా పోతుంది. నేను ఎప్పుడు చిన్నప్పుడు తిన్నానండి, 3rd క్లాస్ ఆర్ 4th క్లాస్లో. తర్వాత నేను చక్కెర అరిసెలు తిననే లేదు. మా టైంలో ఏంటంటే చక్కెర అరిసెలు బెల్లం అరిసెలు ఈక్వల్గా చేసేవాళ్ళు. ఇప్పుడు అందరూ డైట్ కాన్షియస్ అయిపోయి ఎవరు చక్కెరని అంతగా ప్రిఫర్ చేయట్లేదు. సో చక్కెర రిలేటెడ్ స్వీట్స్ కూడా చేయడం మానేశారు. బట్ ఈ చక్కెర అరిసెలు ఒకసారి చేసి చూడండి, వెరైటీగా ఉంటుంది టేస్ట్.